Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sankara. Law of Torts class. ME accident, section 153A of the ME Act. Right. దీనిలో కాంట్రిబ్యూటరీ నెగ్లిజెన్స్ అవుతుందా కాదా? ఇన్సూరెన్స్ కంపెనీ కాంట్రిబ్యూటరీ నెగ్లిజెన్స్ ప్లీ తీసుకుంది. అవుతుందా కాదా? కాదని కర్ణాటక హైకోర్టు చెప్పింది. కేసులో యొక్క ముఖ్య ఉద్దేశం అది. రైట్. కేసులో పేరు రేణుకా మహాబలేశ్వర్ భట్. చనిపోయిన అతని పేరు మహాబలేశ్వర్ భట్. వైఫ్ వేసింది రేణుకా మహాబలేశ్వర్ భట్ and another versus Aziz Rahman and another. Right, this citation. The judgment was given on 4th day of March 2024 by single judge. That is Honorable Justice Vijay Kumar A. Patil, Karnataka State. దీనిలో మొట్టమొదట బ్రీఫ్ ఫ్యాక్ట్స్కి వెళ్దాం. 6/7/2012 నాడు డిసీజ్డ్ మహాబలేశ్వర భట్ ఈయన మోటార్ సైకిల్ మీద పోతూ ఉన్నాడు. ఆ రోజున విపరీతమైన వర్షం. ఇట్ వాజ్ ఎ రైనీ డే. ముందున్న బళ్ళు సరిగా కనపట్టలేదు. ఈయన సిర్సి హుబ్లీ రోడ్లో వెళుతూ ఉన్నాడు. దరిద్రతన బ్యాడ్ లక్ వచ్చేసి ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్ ముందు ఒక వెహికల్ పార్క్ చేసి ఉంది. దట్ వాజ్ ఎ ట్రక్. ఇప్పుడు ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఆ ట్రక్ మీద వేశారు. దిస్ ట్రక్ బేరింగ్ నంబర్ KA 30 సరే ఏదైనా సరే ఒక KA 303522 was parked in a dangerous manner without indication of signal. It was raining and the deceased could not see the truck which was negligently parked. So he hit the same, received injuries. He was admitted to the hospital but he could not survive. Ultimately he died. సో 153A కింద వీళ్ళు క్లెయిమ్ వేశారు. ఇది ఫ్యామిలీ మెంబర్స్ మా ఆయన చనిపోయాడు ఇట్లా 2012లో బికాజ్ ఆఫ్ ది మోటార్ వెహికల్ యాక్సిడెంట్. వీడు నెగ్లిజెంట్గా వదిలిపెట్టినందుకు అక్కడ మా యాక్సిడెంట్ అయింది కాబట్టి నా భర్తకి డబ్బులు రావాలని చెప్పి 163A ME యాక్ట్ కింద వేశారు. వేసినప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ ఊరుకుంటారా? దే విల్ హ్యావ్ దేర్ ఓన్ డిఫెన్స్. సో వాళ్ళు ఏమన్నారంటే ది motorcyclist, that is Mahabaleshwar Bhatt, he is also contributory or he is also contributory part. He contributed to the negligence. He contributed to the accident because మా బండి పార్క్ చేస్తుంది. చేసిన తర్వాత ముందు చూసుకోవాలిగా. చూసుకోకుండా వచ్చి కొడితే ఎట్లా? కాబట్టి ఈజ్ లయబుల్. కాబట్టి అసలు మా కేసు కాదు, ఇన్సూరెన్స్ పైసా కూడా ఇవ్వక్కర్లేదు అని చెప్పి సో వాళ్ళ డిఫెన్స్ వాళ్ళు పెట్టారు. ఇక్కడ కానబల్ కర్ణాటక హైకోర్టు, ప్లీజ్ రిమెంబర్ జస్టిస్ విజయ్ కుమార్ పాటిల్, ఆయన ఏమన్నా అంటే ఆన్ ప్రొవిజన్ ఆఫ్ ది ప్రొవిజన్ ఆఫ్ లా అండ్ ఆల్సో ఎపెక్స్ కోర్ట్ జడ్జిమెంట్స్ ఇట్ ఈస్ క్లియర్ దట్ 163A కింద ఇన్సూరర్ కెనాట్ రైజ్ ఎనీ డిఫెన్స్ ఆఫ్ నెగ్లిజెన్స్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ది విక్టిమ్. ఎందుకంటే ఇక్కడ విక్టిమ్కి కాంపెన్సేషన్ ఇంపార్టెంట్, అంతేగాని నెగ్లిజెన్సా కాంట్రిబ్యూట్ నెగ్లిజెన్సా అన్నట్లా 166 ME యాక్ట్ అయితే మీకు అవన్నీ వస్తాయి. 163Aలో ఆల్మోస్ట్ నో ఫాల్ట్ లయబిలిటీ కింద యూ కెన్ గివ్ ద క్లైమ్. అంతేగాని వాడు తప్ప వీడు తప్ప అంటానికి లేదు అంటూ ఇతను ఈ వాజ్ వర్కింగ్ యాజ్ అ లేబరర్. మంత్లీ ఇన్కమ్ 3000 రూపీస్ అన్నారు. ఆ తర్వాత ట్యాబ్లర్ ఫామ్ చూసి 3 కాదు 40,000 చొప్పున దాన్ని రేజ్ చేయడం జరిగింది హైకోర్టు. మొదట్లో కింద ట్రిబ్యునల్ మంత్లీ 3000 అని చెప్పి షెడ్యూల్ దాని ప్రకారం చేశారు. బట్ లేటర్ హైకోర్ట్ హ్యాస్ ఎన్హాన్స్డ్ ఇట్ టు 40,000 పర్ మంత్. సో 40 per 1000 మంత్స్ కాబట్టి, ఎందుకంటే ఏజ్ వచ్చేసి ఐ థింక్ హీ వాజ్ 57 years ఎట్ ద టైమ్ ఆఫ్ ద యాక్సిడెంట్. కాబట్టి మల్టిప్లైర్ థియరీ ప్రకారము 9 మల్టిప్లైర్ థియరీ వేసుకొని సో అమౌంట్ కొంచెం అలౌ చేసి దాదాపు లక్షలోకి వెళ్ళిపోయింది. ఐ థింక్ ద మ్యాటర్ హ్యాస్ కమ్ టు 1 lakh ఆర్ మొదట్లో 49,000 బాగా పెంచారు. చెప్తాను, అది మర్చిపోయింది. బట్ ఎనీవే అమౌంట్ హ్యాస్ బీన్ ఇంక్రీజ్డ్ లైక్ ఎనీథింగ్. హియర్ ది ఇంపార్టెంట్ పాయింట్ ఈజ్ ద డిఫెన్స్ ఆఫ్ కాంట్రిబ్యూట్ నెగ్లిజెన్స్ was not allowed by the Honorable High Court of
కర్ణాటక. దిస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఎందుకంటే 163 అనేది స్పెషల్ ప్రొవిజన్. బికాజ్ the insurer shall be liable to pay in case of death or permanent disablement of any person. Ante. This is what is called no fault liability. The case law code icharu. United India Insurance Company versus Sunil Kumar and another. So ee case lo kuda endukante it is only final award because we can't claim the responsibility on the part of anybody. సో కాబట్టి ఇట్లా 2-3 కేసులు చెప్పి అల్టిమేట్లీ ఇట్ హ్యాస్ బీన్ ఎన్హాన్స్డ్ టు 2,40,000. రైట్, గుడ్ కేసులా. నెగటివ్ టు కాంట్రిబ్యూట్ నెగ్లిజెన్స్. లా ఆఫ్ టాప్ స్టూడెంట్స్ మీకు కాంట్రిబ్యూట్ నెగ్లిజెన్స్ అయినప్పుడు బాగా అర్థమవుతుంది. సో ఎందుకన్నా మంచిది, అది మర్చిపోతాను ఉద్దేశంతో ఈరోజు నేను వీడియో చేస్తున్నాను. సందర్భం వచ్చినప్పుడు దీని మీద డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టిల్ సచ్ టైమ్, సో లెట్ us say bye. Thank you very much.